శ్రీకృష్ణ పరమాత్మకు జయము. మా ఈ మాధ్యమమునకు మీకు సుస్వాగతం. ఇక్కడ శ్రీహరి యొక్క అలౌకిక ఉపదేశాలు, సనాతన ధర్మపు గహనమైన విషయాలు మరియు బ్రతుకుబాటకు దారి చూపే విలువైన భావనలు మీకు నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి. మేమిక్కడ మీ చిత్తానికి విశ్రాంతినివ్వడమేగాక మీ జీవాత్మను ఉద్దీప్తం చేసే ప్రజ్ఞను మీకు సమర్పిస్తున్నాము. జీవనయానాన్ని కొనసాగించుటకు రెండు పద్ధతులే కలవు: ఆకాంక్షించిన దానిని అందుకునేందుకు యత్నించుట, లేదా ఉన్నదానితోనే ఆనందించుటను అలవరుచుకునుట. పరితృప్తి మరియు ప్రయాసల నడుమ సమతౌల్యతే అసలైన వివేకం. రెండు అంశాలు బ్రతుకును తేలికపరుస్తాయి: నిశ్శబ్దాన్ని పాటించడం మరియు మన్నించడం. ఎందుకంటే మౌనమును మించిన జవాబు లేదు, క్షమను మించిన దండనా లేదు. ఎప్పుడైతే ఒకరు తమ గర్వాన్ని విడనాడుతారో వారు యథార్థమైన నెమ్మదిని అనుభూతి చెందుతారు. ఈ లోకంలో ఆవేదనకు ప్రధాన హేతువు ఏమిటంటే మానవులు తమకు అధిక పరిజ్ఞానం ఉన్నదని, ఇతరులకు మిగిలిన సిరి సంపదలున్నాయని పరిగణిస్తారు. కానీ వాస్తవమైన ప్రజ్ఞ మనలను అంతరంగికంగా సంపన్నం చేస్తుంది. ఇతరులతో భేరీజు వేసుకోవటంలో లీనమవ్వడం కాదు. మీ వెనుక ప్రస్తావించేవారు తరచుగా నిష్క్రియలుగానే ఉంటారు. అసత్యాలను తమ జీవితాలకు ఆధారంగా చేసుకున్న వారికే సత్యవాక్కు కఠోరంగా తోస్తుంది. మీలో ప్రతిభ ఉంటే ఈ జగత్తు మిమ్మల్ని ప్రశంసిస్తుంది. ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి మీరు ఆర్భాటం చేయనవసరం లేదు. దానికి బదులుగా యథార్థమైన శీలం మరియు ఉత్తమ కార్యాలు మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరవేస్తాయి. ఒక వ్యక్తితో జరిగే ప్రతి సమావేశము నిష్ఫలం కాదు. కొందరు వివేకాన్ని ప్రసాదిస్తే మరికొందరు గుణపాఠాన్ని నేర్పుతారు. ప్రతి అనుభూతి మిమ్మల్ని దృఢంగానో లేదా తెలివైనదాను చేస్తుంది. కాబట్టి ప్రతి పరిణామాన్ని దైవదత్తంగా స్వీకరించి ముందుకు సాగండి. ఒకరికి అండగా నిలిచే వ్యక్తి ఎవ్వరికీ కీడు తలపెట్టడు. ఎందుకంటే నిజమైన చేయూత ఒక వ్యక్తిని శక్తివంతుణ్ణి చేస్తుంది, వారిని పరాధీనులుగా మార్చదు. ధర్మం ఎల్లప్పుడూ ఐశ్వర్యం కన్నా శ్రేష్టమైనది. కాని ధర్మమే ఒక వాణిజ్యంగా పరిణమించినప్పుడు సత్యం కూడా మూల్యాన్ని ఆశించ ఆరంభిస్తుంది. మీ ధ్యేయంపై మాత్రమే ఏకాగ్రమ వహించండి. ఎందుకంటే వ్యక్తులు మారగలిగినప్పుడు విధి కూడా పరివర్తన చెందుతుంది. వస్త్రధారణ, రూపరేఖలు మరియు వచనాలు భ్రమాత్మకంగా ఉండవచ్చు. కాని ఒక వ్యక్తి యొక్క అసలు నైజం క్లిష్ట సమయంలో మాత్రమే వ్యక్తమవుతుంది. కర్మబంధం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీరు ఏది విత్తుతారో దాని ఫలాన్నే పొందుతారు. కాలం ఎవరికోసమూ నిరీక్షించదు. అది ఎవరికీ ద్వితీయ అవకాశాన్ని ప్రసాదించదు. కాలాన్ని గుర్తించి పురోగమించేవారే జయాన్ని పొందుతారు. మీరు ఎవరితోనైనా కూర్చోవచ్చు, లేగవచ్చు, కానీ మీరు మీ స్వంత పరాక్రమంతోనే ముందుకు సాగాలి. సహనశీలతను తన నెస్తంగా చేసుకున్నవాడు ఎన్నటికీ పతనం కాడు. సహనం మరియు ఓర్పు అనేవి మీకు ఏ పరిస్థితినైనా జయించడంలో తోడ్పడే శక్తులు. ఆత్మవిశ్వాసం మరియు అనుభవం కలగలిగిన వారికి విజయం లభిస్తుంది. యథార్థమైన గెలుపు అచంచలమైన నమ్మకం మరియు సత్కార్యాల ద్వారానే సాధించబడుతుంది. ఎవరి కర్మలు దేదీప్యమానంగా ఉంటాయో వారి జీవితాలు ఎప్పటికీ అంధకారంలో ఉండవు. వారికి దిశానిర్దేశం చేసేది మరియు గుర్తింపునిచ్చేది వారి ఆచరణ. ప్రతి ఉషోదయం మీ నిద్ర ఒక లక్ష్యం పట్ల ఉత్సాహంతో మేల్కొనకపోతే మీరు కేవలం ప్రాణంతో ఉన్నారని గ్రహించండి, కానీ జీవిస్తున్నారని కాదు. ఈ లోకంలో జనులు మీరు వ్యధలో ఉన్నప్పుడు మీ చెంతకు రారు, కానీ వారు స్వయంగా వ్యధలో ఉన్నప్పుడు వస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు అపేక్షలతో బంధించుకోకండి. ఎందుకంటే అతిగా ఆశించేవాడే అతిగా దుఃఖిస్తాడు. అహంకారాన్ని ప్రదర్శించి ఎవరి హృదయాన్ని గాయపరచవద్దు. ఎందుకంటే కాలం గర్వాన్ని ఛిద్రం చేయడమేగాక ఒక వ్యక్తిని ఏకాలిగా వదిలేస్తుంది. వారు సంభాషించడానికి కూడా అర్హులు కారనిపించేలా. బంధుత్వాలు ఏ రూపంలో ఉన్నా వారు హృదయంతో ముడిపడి ఉంటే అవి శాశ్వతమవుతాయి. అవి కేవలం స్వప్రయోజనంతోనే ముడిపడి ఉంటే అవి దీర్ఘకాలం నిలవవు. ఇతరుల భవనాలను తిలకించి మిమ్మల్ని మీరు దీనులుగా పరిగణించవద్దు. ఎందుకంటే ఆర్జన అధికంగా ఉండవచ్చు లేదా అల్పంగా ఉండవచ్చు, కానీ ప్రతి గృహంలో ఆహారపు ముద్ద పరిమాణం మరియు శ్మశానంలో సమాధి పరిమాణం సమానంగానే ఉంటాయి. నిజమైన ఐశ్వర్యం బాహ్య ఆడంబరంలో కాదు,
మనోనిబ్బరం మరియు ఆత్మసంతృప్తిలో నిబీదితమయ్యుంటుంది. గెలుపును సాధించడానికి మీరు పరిస్థితులతో సంఘర్షించవలసి ఉంటుంది, కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు సరైన పథాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. దృఢంగా ఉండండి, నిస్సహాయులుగా కాదు. మీ స్వంత అస్తిత్వాన్ని నిర్మించుకునే సాహసం కలిగి ఉండండి, ఎందుకంటే ప్రతి చిన్న పరివర్తన గొప్ప విజయానికి పునాది వేస్తుంది. మీ కంఠాన్ని పెంచడం కాదు, దానికి బదులుగా మీ వ్యక్తిత్వాన్ని అంతగా వృద్ధి చేసుకోండి. తద్వారా ప్రజలు మిమ్మల్ని ఆలకించడానికి ఆసక్తి చూపుతారు. సూర్యుడు ప్రతిదినం ఉదయిస్తాడు. ప్రపంచంలో సగభాగం నిద్రిస్తున్నప్పటికీ మీరు కూడా మీ జీవితంలో నిరంతరం ప్రకాశాన్ని వ్యాపింపచేయాలి. ప్రజలు మిమ్మల్ని గ్రహించినా లేదా గ్రహించకపోయినా. గృహం నుండి బయలుదేరేటప్పుడు జగత్తు మీకనుగుణంగా మారుతుందని తలపోవకండి, కానీ మిమ్మల్ని మీరు మార్చుకోండి. తద్వారా ఒకానొక్క దినన్న మీ పరివర్తన యావత్ ప్రపంచాన్ని మారుస్తుంది. కొందరు క్షణకాలంలో హృదయాలను జయిస్తారు, మరికొందరు సంవత్సరాలు కలిసి గడిపిన పిదప కూడా గెలవలేరు. ఇది హృదయం యొక్క యథార్థత మరియు భావోద్వేగాల గాఢతపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఊసరవెల్లులు పరిసరాలకనుగుణంగా వర్ణం మార్చుకుంటాయి, కానీ మానవులు అవకాశానుసారం పరివర్తనం చెందుతారు. అందువల్ల సత్యసంధులైన మరియు స్థిరచిత్తులైన వ్యక్తుల సాంగత్యనే మాత్రమే మిమ్మల్ని పురోగమింపజేస్తుంది. ధన్యుడైన వ్యక్తి ఆకలితో అన్నం, నిద్రతో శయ్య మరియు ఐశ్వర్యంతో ధర్మం కలిగినవాడు. ఆనందం కేవలం సంపదలోనే కాకుండా తృప్తిలో కూడా నిక్షిప్తమై ఉంటుంది. తన దోషాలను చూడలేని వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి, ఎందుకంటే తనను తాను గుర్తించలేనివాడు ఇతరులకు న్యాయం చేయలేడు. క్షీణమైన జ్ఞాపకశక్తి కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ప్రతిదీ గుర్తుంచుకోవడం తరచుగా అశాంతికి కారణమవుతుంది. మోహం అంటే ఆసక్తి మరియు ప్రేమ అనేవి బలహీన హృదయుల కోసం ఉద్దేశించిన క్రీడలు కావు, ఎందుకంటే నిజమైన ప్రేమ ఆత్మను స్పృశిస్తుంది మరియు లోతుగా వెళ్లే ధైర్యాన్ని కోరుతుంది. ఈ జగత్తు స్వప్రయోజనంతో నడుస్తుంది, కానీ మీరు మీ ప్రపంచాన్ని ప్రేమ మరియు సత్యంతో నిర్మించుకుంటే అది ఎల్లప్పుడూ మీకు అండగా నిలుస్తుంది. నిన్న మీ మనసులో ఉంది, కానీ రేపు మీ చేతిలో ఉంది. అందువల్ల మీ వేదనను అర్థం చేసుకొని దానిని ఉపశమింపజేయగలవారికి మాత్రమే తెలియచేయండి. తగని వ్యక్తికి దుఃఖాన్ని వ్యక్తపరచడం మీ స్వంత గాయాన్ని మరింత తీవ్రతరం చేయడమే. ఒక నౌక తీరంలో మాత్రమే సురక్షితంగా ఉంటుంది, కానీ అది తీరాల కోసం నిర్మించబడలేదు. మీరు కూడా మీ పరిధులను అధిగమించి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరినీ ఉత్తములుగా భావించడం మీ స్వభావం కావచ్చు, కానీ జీవితంలో వివేచన అనేది యథార్థం. ఐశ్వర్యం కలిగి ఉండటం ముఖ్యం, కానీ అంతకంటే ఎక్కువ అవసరం సరైన చింతన మరియు నిజమైన కర్మలు. ఎందుకంటే కేవలం ధనం కలిగి ఉండడం సరిపోదు, దానితో పాటు తృప్తి మరియు ధర్మం కూడా ఉండాలి. జీవితంలోని క్లేశాలు మీ ధైర్యాన్ని ఎలా పటిష్టం చెయ్యాలో మీకు బోధిస్తాయి. ప్రతి కష్టం ఒక గుణపాఠం మరియు ప్రతి సంఘర్షణ మిమ్మల్ని దృఢతరం చేస్తుంది. మైళ్ల ప్రయాణం క్షణంలో వ్యర్థమవుతుంది మీ స్వంత వ్యక్తులు మీరు ఎలా విచ్చేశారు అని ప్రశ్నించినప్పుడు. ఆత్మీయుల ప్రవర్తన గాఢమైన గాయాలను కలిగిస్తుంది, కాని ఈ గాయాలు ఆత్మవిశ్వాసపు బీజాలను కూడా నాటుతాయి. ఒక ఉయ్యాల ఎంత వెనక్కు చెలిస్తే అంత ముందుకు వస్తుంది. జీవితం మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తూ ఉంటే కలతపడకండి, ఎందుకంటే ఈ చలనం మిమ్మల్ని ముందుకు కూడా తీసుకువెళ్తుంది. కాలపు దెబ్బలు కూడా ఒక ఉయ్యాల వంటివే. అవి మిమ్మల్ని ఎంత వెనక్కు తీసుకువెళ్తాయో అంత అధిక శక్తిని అవి మీకు ముందుకు సాగడానికి ప్రసాదిస్తాయి. మిమ్మల్ని అధికంగా గాయపరిచిన వ్యక్తిని మీరు నిశ్శబ్దంగా మన్నించినప్పుడు అది గొప్ప దండన. క్షమ మీ గొప్ప శక్తి, ఎందుకంటే ఇది మిమ్మల్ని తేలికపరుస్తుంది మరియు మీ అంతర్గత ప్రశాంతతను కాపాడుతుంది. వేదన మానవునికి మంచి మిత్రుడు. అది ఉన్నంతసేపు అది ఎంతో నేర్పుతుంది. అది తొలగిపోయినప్పుడు అది ఆనందాన్ని ఇస్తుంది. మనలో మనం భరించగలిగే కొన్ని వ్యధలు ఉంటాయి, కానీ ఎవ్వరికీ వ్యక్తపరచలేము. భావోద్వేగానికి బదులుగా హృదయం స్వప్రయోజనంతో ఆలోచించడం ప్రారంభించినప్పుడు ప్రతి సంబంధం ఒక రాజీగా మారుతుంది. ఈ లోకంలోని ప్రతి వ్యక్తి
తమ ప్రయోజనం నెరవేరినప్పుడు పరివర్తన చెందుతున్నారని నేను గమనించాను. కానీ నిజమైన ప్రేమతో జీవించిన వ్యక్తికి ఎవరి గురించి దురాలోచన చేసే శక్తి కూడా ఉండదు. ఇది ప్రేమ యొక్క యథార్థ శక్తి, పవిత్రమైన, నిస్వార్థమైన మరియు అపరివర్తనీయమైనది. మీరు ఒకసారి మన్నించడం ద్వారా ఉత్తములు కావచ్చు, కానీ పదే పదే మన్నించడం ద్వారా మిమ్మల్ని మీరు అవివేకులుగా చేసుకోకండి. క్షమ అనేది గొప్పతనానికి సూచన, కానీ ఆత్మగౌరవం అంతకంటే గొప్ప ధర్మం. ఒక వ్యక్తి వారు భుజించే పదార్థాల నుండి తక్కువ అస్వస్థతకు గురవుతారు, కానీ వారిని అంతర్గతంగా దహించివేస్తున్న ఆలోచనలు మరియు భావోద్వేగాల నుండి ఎక్కువ అస్వస్థతకు గురవుతారు. అసూయ, క్రోధం, ఆందోళన మరియు విచారం. మనస్సును నిర్మలంగా ఉంచండి, అప్పుడే నిజమైన ఆరోగ్యం మరియు ప్రశాంతత జీవితంలో నెలకొంటాయి. మీరు ఎవరినైనా ఆరాధిస్తే వారిని బంధించకండి. నిజమైన అనురాగమనేది యాజమాన్యం గురించి కాదు, విశ్వాసం గురించి. వారు మిమ్మల్ని ప్రేమిస్తే వారు ఎక్కడికి వెళ్లరు. వారు వెళ్ళిపోతే ఆ ప్రేమ ఎన్నడూ ఉనికిలో లేదు. ప్రేమకు హక్కులు కాదు, అనుబంధం మరియు స్వేచ్ఛ ఉండాలి. జీవితం ఒక సుందరమైన గ్రంథం, కానీ ప్రతి పుటలో ఆనందం వ్రాయబడి ఉండటం అవసరం లేదు. ఒక పుటలో మీరు దుఃఖం, సంఘర్షణ లేదా వేదనను కనుగొంటే దానిని సహనంతో స్వీకరించండి. ఎందుకంటే సహనం అనేది కష్టాల ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్లే వాహనం మరియు చివరికి మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది. ధర్మం ఎల్లప్పుడూ సిరి సంపదల కన్నా ఉన్నతమైనది, కానీ మీరు ఆలయాలలో శీఘ్ర దర్శనం కోసం ఎక్కువ ధనం చెల్లించవలసి వస్తే ధర్మం వ్యాపారంగా మారిందని గ్రహించండి. నిజమైన ధర్మం నిస్వార్థమైన ప్రేమ ఉన్న చోట ఉంటుంది, మూల్యం చెల్లించాల్సిన చోట కాదు. ప్రతి గుణపాఠం పుస్తకాల నుండి రాదు. కొన్ని గొప్ప గుణపాఠాలు జీవితం మరియు సంబంధాల ద్వారా నేర్పబడతాయి. స్వప్రయోజనం నిండిన ఈ లోకంలో మీరు ఎవరికైనా యథార్థంగా ఉండాలని అనుకుంటే మీరు వేదనను భరించడానికి మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవలసి వస్తుంది. ఎందుకంటే నిస్వార్థంగా ప్రేమించేవారు తరచుగా అధికంగా బాధపడవలసి వస్తుంది. మీరు ఎవరినైనా మితిమీరి సరిదిద్దడానికి ప్రయత్నిస్తే వారు మిమ్మల్ని తమ విరోధిగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి పరివర్తనకు సిద్ధమైనప్పుడు మాత్రమే మారుతాడు. అందువల్ల ఇతరులను మార్చడం గురించి చింతించకుండా మీ స్వంత ప్రవర్తనను మెరుగుపరుచుకోవడంలోనే నిజమైన వివేచన ఉంది. మీరు ప్రతి క్షణం ఎవరిని స్మరిస్తారో, మీ ఆలోచనలలో ఎవరిని ఆదరిస్తారో, వారికి మీ ఉనికి లేదా లేకపోవటం పట్టించుకోనట్లయితే ఆ వ్యక్తి మీ జీవితంలో భాగం కాదని, మీ మనస్సులో ఒక భాగమే మాత్రమేనని గ్రహించండి. సంబంధాలను పెంపొందించుకునే అభ్యాసం చేయండి, ఎందుకంటే పరివర్తన చెందేవారు ఎలాగైనా మారుతారు. యథార్థమైన బంధాలు స్వప్రయోజనంతో మారేవి కాకుండా కాలక్రమేణా గాఢమయ్యేవి. దుష్కాలాలు కూడా విలువైనవే, ఎందుకంటే అవి మీకు నిజంగా ఎవరు ఉన్నారు మరియు ఎవరు కేవలం అవకాశవాద సహచరులో మీకు చూపిస్తాయి. ప్రతి సుందరమైన వ్యక్తి ఉత్తముడు కాడు, మరియు ప్రతి ఉత్తముడైన వ్యక్తి సుందరంగా ఉండాల్సిన అవసరం లేదు. నిజమైన సౌందర్యం వదనంలో లేదు, హృదయంలో ఉండి. జీవితంలో పొరపాట్లు జరుగుతాయి మరియు ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు, కానీ సత్యమనేది ఆత్మకు ఆమోదయోగ్యమైనది. ఒకరు నన్నడిగారు, మనం ఒకరి జీవితంలో ఎంతకాలం ఉండాలి? నేను సమాధానమిచ్చాను, మన ఉనికి వారికి వ్యత్యాసాన్ని కలిగించినంతకాలం. మీ ఉనికి లేదా లేకపోవడం ఒకరికి సమానమైనప్పుడు నిశ్శబ్దంగా వైదొలగడం శ్రేయస్కరం. ఈ జగత్తులోని ప్రతిదానికి ఒక మూల్యం ఉంటుంది, మీరు దాన్ని పొందే ముందు మరియు మీరు దాన్ని కోల్పోయిన తరువాత. అందువల్ల మీకున్నదానిని ప్రశంసించండి, ఎందుకంటే అది పోయినప్పుడు మీరు దాని నిజమైన విలువను గ్రహిస్తారు. అధిక శాతం మంది కేవలం వినడం కంటే ఒకరిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంతర్గతంగా అనుభూతి చెందుతున్నంతగా వ్యక్తపరచలేరు. నిశ్శబ్దం వెనుక అనేక గాథలు దాగి ఉంటాయి. ఒక వ్యక్తి జీవితంలో వారు విశ్వసించినందుకు పశ్చాత్తాపపడే సమయం వస్తుంది, కానీ నిజమైన విధేయత ఎప్పటికీ నిరర్ధకం కాదు. ఇది మీ ఆత్మను పటిష్టం చేస్తుంది. పొరపాటు చేయడం పెద్ద విషయం కాదు, కానీ మీ పొరపాటును అంగీకరించడం అన్నింటికన్నా పెద్ద విషయం. ఇది అహాన్ని త్యజించి ఆత్మను శుద్ధి చేయడంలో ప్రథమ సోపానం. స్వప్రయోజనంతో నడిచే ఈ లోకం
ఎవరికోసమూ నిలవదు. ఇక్కడ ప్రజలు ఎల్లప్పుడూ మీ నుండి ప్రయోజనం పొందడానికి సన్నద్ధంగా ఉంటారు. కానీ క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు మీకు అండగా నిలవడానికి ఒక నిజమైన మిత్రుడు మాత్రమే ఉంటాడు. అందువల్ల మీ జీవితంలో నిజమైన వ్యక్తులను గుర్తించండి మరియు వారిని ఆదరించండి. ఎవరి హృదయాలు మిక్కిలి ఉత్తమంగా ఉంటాయో విధి తరచుగా వారిని కఠినంగా పరీక్షిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎంత కఠినంగా ఉన్నా సత్యం మరియు ప్రేమ అంతిమంగా విజయం సాధిస్తాయి. నిస్వార్థంగా ప్రేమించిన వ్యక్తి తరచుగా వేదనను మాత్రమే పొందుతాడు. ప్రపంచం ప్రేమ యొక్క ప్రదర్శనను ఆరాధిస్తుంది, కానీ నిజమైన భావాల విలువను తమను తాము ప్రేమించిన వ్యక్తి మాత్రమే గ్రహించగలడు. ఈ హృదయం ప్రేమ పదాలకు పరిమితం కాని చోట, భావాలకు విలువ ఉన్న చోట విక్రయించబడుతుంది. గాయాలు వాస్తవంగా మానుతాయా, లేదా కాలం వాటిని బోధించి పెంపొందించి మనల్ని దృఢతరం చేస్తుందా అని కాలాన్ని ప్రశ్నించండి. మానవులు పూర్వం జంతువులు అని నేను గ్రంథాలలో చదివాను, కానీ వార్తాపత్రికని చూస్తే మానవులు ఇప్పటికీ జంతువులే అనిపిస్తుంది. మన ఆచరణలు మనల్ని జంతువుల నుండి వేరు చెయ్యకపోతే మన విద్య కూడా నిష్ప్రయోజనమే. ఏ బంధమైనా, అది ఏదైనా కావచ్చు, అది దుఃఖంలో మీకు అండగా నిలవకపోతే సంతోషంలో దానిలో ఉండటానికి ఎటువంటి సమర్థన లేదు. సంబంధాలు స్వప్రయోజనం మీద కాకుండా అంకితభావం మరియు అవగాహనపై నిర్మించబడతాయి. వేలకొలది సంబంధాలను పరిశీలించిన పిమ్మట ఒకే ఒక్క సత్యం వెలుగులోకి వచ్చింది. ఈ లోకంలో అన్నింటికన్నా పెద్దది అవసరం, సంబంధాలు కాదు. మీకు అవసరం ఎంతకాలం ఉంటుందో ప్రజలు మిమ్మల్ని స్మరిస్తారు. వారి అవసరం తీరినప్పుడు మీ ఉనికి కూడా వారికి ముగుస్తుంది. లేఖల రోజుల్లో ఎంత సహనం మరియు ఎన్ని భావోద్వేగాలు నిండి ఉండేవి. ఈనాడు ప్రతిస్పందించడంలో కొన్ని క్షణాలు జాప్యం జరిగితే చాలు సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. హృదయంలో నిజమైన వాంఛ ఉన్నప్పుడు అసూయ లేదా భయం ఉండవు. సన్నిహిత సంబంధాల్లో అత్యంత యథార్థవంతుడే అధికంగా విచ్ఛిన్నమవుతాడు, మరియు ధనం చుట్టూ ఉన్నప్పుడు బంధువుల సమూహం గుమిగూడుతుంది. కానీ మోసం, ద్రోహం మరియు పాపం యొక్క ఫలాలను ఈ భూమిపైనే అనుభవించాలని గుర్తుంచుకోండి. కర్మ యొక్క న్యాయం అనివార్యం. కొందరు భుజిస్తారు కానీ జీర్ణించుకోలేరు, ఆర్జిస్తారు కానీ పొదుపు చేయలేరు. ఇది తృప్తి మరియు సంయమనం లేకపోవడం వల్ల కలిగే పర్యవసానం. ఐశ్వర్యం మరియు ఆనందం రెండింటినీ సమత్వల్య గ్రహించిన వారే సరిగ్గా వినియోగించగలరు. దీపాలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని గుర్తించడం కష్టం, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కడూ నటిస్తూ జీవిస్తున్నారు. ఇతరులు ఏం చేస్తున్నారు మరియు ఎందుకు చేస్తున్నారు అని మీరు ఎంతగా చిక్కుకుంటే మీరు అంత అశాంతిగా ఉంటారు. అందువల్ల మీరు వీటన్నింటికీ ఎంత దూరంగా ఉంటే అంత ఆనందంగా ఉంటారు. జీవితంలో కొన్ని సంఘటనలు ఒక వ్యక్తిని పూర్తిగా పరివర్తన చెందడానికి బలవంతం చేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, మీరు ఏమీ సాధించకపోయినా మీరు కనీసం అనుభవం పొందుతారు, మరియు ఈ అనుభవం మీకు సరైనది మరియు తప్పును గుర్తించడం నేర్పుతుంది. మీరు ఎవరు అది ఎవరికీ పట్టించదు, కానీ మీలో ఉన్న గుణాల గౌణాలు మీ జీవిత దిశను నిర్దేశిస్తాయి. మీ దృక్కోణాన్ని మార్చుకోవడం మీ జీవిత అనుభవాన్ని కూడా మారుస్తుంది. అందువల్ల జీవితాన్ని సంకుచిత దృక్కోణంతో కాకుండా విస్తృతమైన దృక్కోణంతో చూడండి. ప్రజల నుండి ఆకాంక్షలను కలిగి ఉండకండి. ప్రేమ దూరమైతే పర్వాలేదు, మీరు సంభాషించకూడదనుకుంటే అది కూడా పర్వాలేదు, మీరు గురించి దుర్భాషలాడితే అది కూడా పర్వాలేదు. కానీ ఒకసారి ఆలోచించండి, మీరెప్పుడైనా ఎవరికైనా అపకారం చేశారా? సమాధానం నో అయితే ఎవరి ఆరోపణలు లేదా ప్రవర్తనతో మీరు వ్యధ చెందాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జీవితంలో క్షణాలు వస్తాయి, అప్పుడు హృదయం నన్ను నేను కోల్పోయేలా ఏమి సాధించాలని ఆశించాను అని తలపోస్తూ రోదిస్తుంది. కానీ కర్మ చెబుతుంది, నన్ను విశ్వసించండి, నేను నిశ్చయంగా తిరిగి వస్తాను. సత్కర్మల ఫలం ఆలస్యం కావచ్చు, కానీ అది తప్పకుండా వస్తుంది. ఎవరినీ మీ అలవాటుగా చేసుకోకండి, ఎందుకంటే మానవులు స్వభావరీత్యా స్వప్రయోజనపరులు. తన మనసును స్థిరంగా మరియు ఆత్మవిశ్వాసంతో చేసుకునే వ్యక్తి నిజమైన ప్రశాంతత మరియు ఆనందాన్ని పొందుతాడు. శ్రీకృష్ణుడిలా వచిస్తాడు, మాటలు ప్రశాంతతనిచ్చే వారి నిశ్శబ్దం ప్రాణాంతికం. నిజమైన సంబంధాల గుర్తింపు మాటలలో కాదు, నిశ్శబ్దంలో ఉంటుంది. బాధించే సత్యాన్ని పలకండి, కానీ వినటానికి ఇంపుగా ఉండే అసత్యాన్ని ఎన్నడూ చెప్పదు. అది జీవితాన్ని భ్రమలో ఉంచుతుంది. సత్యం కఠోరంగా ఉండవచ్చు,
కానీ అది అంతిమంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజంగా ప్రేమించే పురుషుడు స్త్రీ యొక్క బాల్య స్వభావాన్ని కాపాడుతాడు. ఎందుకంటే ప్రేమ అనేది మనసు సహజంగా మరియు సౌకర్యంగా ఉండగలిగిన స్థలం. కొందరు గొప్ప వ్యక్తుల పాదాలను ఆశ్రయించడానికి ఇష్టపడతారు. చిన్న వ్యక్తుల హస్తాలను పట్టుకోవడం వెంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మిక్కిలి ఆత్రత చూపిస్తారు. కాని గుర్తుంచుకోండి, వంగి అధిరోహించేవాడు తన సొంత బలంతో నిలబడలేడు. ఆర్జించడం నేర్చుకోండి, యాచించడం కాదు. అది ఐశ్వర్యమైనా లేదా గౌరవమైనా. ఎందుకంటే ఆర్జించినది శాశ్వతమైనది. మరియు సమయాన్ని చూడటానికి గడియారాన్ని మాత్రమే చూడకండి, కానీ అది ముందుకు సాగుతున్నట్లే మీరు కూడా ముందుకు సాగాలని దాని నుండి నేర్చుకోండి. మనసు అలసిపోయినప్పుడు నయనాలు కూడా ఇక స్వప్నాలు కనకు, ఎందుకంటే నువ్వు ప్రతిదినం రోదించలేవు అని చెబుతాయి. కానీ ప్రతి పరిస్థితిలో ముందుకు సాగే శక్తి ఉన్నవాడే నిజమైన జీవి. స్వప్రయోజన పరులతో ఉండటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కొంచెం వేదన ఉంటుంది, కానీ వారిలో మీరు యావత్ ప్రపంచాన్ని చూస్తారు. జీవితంలో ఏ విషయాల నుండి దూరంగా ఉండాలో వారు మీకు బోధిస్తారు. నేను నిన్ను అవగాహన చేసుకున్నానని తలపోశాను, కానీ ఇప్పుడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు బోధపడింది. ఇదే జీవితం. యథార్థం వెల్లడయ్యే వరకు మనం తరచుగా భ్రమలో జీవిస్తాము. వేదనకు ప్రేమ మాత్రమే బాధ్యత వహించదు. నిజమైన స్నేహం హృదయం నుండి పెంపొందించబడితే అంతే గాఢమైన నొప్పిని ఇస్తుంది. సంబంధాలు ఎంత లోతైనవైతే అవి అంత సున్నితంగా ఉంటాయి. ఈ లోకంలో ఎవ్వరిపైనా మితిమీరి ఆధారపడవద్దు, ఎందుకంటే జీవితంలో అంధకారం వచ్చినప్పుడు మీ నీడ కూడా మిమ్మల్ని వదిలిపెడుతుంది. నిజమైన శక్తి మీలోనే ఉంది. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. శ్రీకృష్ణుడు ఇలా ప్రవచిస్తారు: ఉన్నత స్థానాలకు చేరుకోవడం అంత సులభం కాదు, కానీ తమ వేదనను చిరునవ్వు వెనక దాచిపెట్టినవారు ప్రపంచంతో కాదు, తమతో తాము సంఘర్షిస్తున్నారు. మన కోసం ఎవరు అశ్రువులు రాలుస్తారు? ఈ లోకం తనతో తాను నిమగ్నమై ఉంది. ప్రతి ఒక్కరూ తమ సొంత దుఃఖాలు భారంగా ఉన్నాయని భావిస్తారు. అందువల్ల ప్రతిదాన్ని చిరునవ్వుతో సహించడం నేర్చుకోండి, ఎందుకంటే ఇది మీ గొప్ప బలం. జీవితం ఒక విచిత్రమైన పంథాలో ఉంది. నేను ఏదో తలపోశాను, ఇంకేదో ఆచరించాను, మరియు ఏం జరిగిందో పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ లోకం ప్రణాళికల ద్వారా కాదు, దైవ సంకల్పం ద్వారా నడుస్తుంది. అందువల్ల సహనంతో ఉండండి, ఎందుకంటే ఏం జరిగినా మీ శ్రేయస్సు కోసమే. ఈ సమయంలో మీకు బోధపడకపోయినా నేను బాల్యంలో పరిగెత్తాను, నేను ఈనాడు కూడా పరిగెడుతున్నాను. వ్యత్యాసమేమిటంటే అప్పుడు నేను క్రీడ కోసం పరిగెత్తాను, మరియు ఈనాడు బాధ్యతల భారం నన్ను పరిగెత్తలా చేసింది. అమాయకత్వం ఎంతో వెనుకబడిపోయింది, మరియు జీవితం మనల్ని గంభీరంగా చేసింది. ఉత్సవాలకు కూడా ఆ పాత ఉత్సాహం లేదు. ప్రేమ ఇప్పుడెక్కడో అదృశ్యమైపోయింది. వదనంపై చిరునవ్వు ఉన్నప్పటికీ చెప్పలేని వ్యాధులు హృదయంలో నిండి ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, నిజమైన ఆనందం అంతరంగం నుండి వస్తుంది, బాహ్యం నుండి కాదు. హృదయంలో తృప్తి లేనంత కాలం ఏ సంతోషం శాశ్వతంగా ఉండదు. జీవితంలో అనుభవం కన్నా విలువైన విద్య వేరొకటి లేదు. జీవితంలో గొప్ప ఆచార్యుడు కాలం. ఆశ అనేది గాఢాంధకారంలో కూడా మార్గాన్ని చూపే జ్యోతి. చుట్టూ చీకటి ఉన్నప్పుడు ఆశ యొక్క చిన్న కిరణం కూడా యావత్ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మీరు ఎన్నో సత్కార్యాలు చేసినప్పటికీ ప్రజలు మీ దుష్కార్యాలనే స్మరిస్తారు. అందువల్ల ఇతరుల మాటల్లో చిక్కుకోకుండా మీ కర్మను విశ్వసించండి. సత్యం మరియు శ్రేయస్సుకు ఎటువంటి రుజువు అవసరం లేదు. అవి తమ సొంత సమయంలో తమను తాము నిరూపించుకుంటాయి. మీ నీడ మీ ఎత్తుకన్నా పెద్దదిగా అనిపించినప్పుడు, మరియు ప్రజల మాటలు మీ విలువ కన్నా పెద్దదిగా అనిపించినప్పుడు కాలం క్షీణించబోతోందని గ్రహించండి. అహం మరియు భ్రమ నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి, ఎందుకంటే ఈ లోకం పరివర్తనాశీలమైనది. ఈ లోకంలో ఆనందం, ఐశ్వర్యం మరియు గుర్తింపును కనుగొనవచ్చు, కానీ నిజమైన ప్రశాంతతను తమలో ప్రేమ, సహనం మరియు తృప్తికి స్థానమిచ్చేవారు మాత్రమే పొందుతారు. అందువల్ల జీవితాన్ని భారంగా పరిగణించకండి, కానీ ప్రతిక్షణం మీకు ఏదో బోధించటానికి వచ్చిన అవకాశంగా భావించండి. శ్రీకృష్ణుడిలా వచిస్తారు: ఇతరుల మాటల గురించి కలత పడకండి, ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ కళ్లల్లోకి చూసుకోగలరు. ఆత్మ నిర్మలంగా ఉన్నప్పుడు, కర్మలు యథార్థంగా ఉన్నప్పుడు లోకం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జీవితంలో సాహసం చెయ్యడం అవసరం. ప్రేమికులను ప్రేమ సృష్టిస్తుంది, కాని వీరులు సాహసం ద్వారానే నిర్మించబడతారు.
మీరు మీ స్వంత బలంతో మీ సొంత అస్తిత్వాన్ని నిర్మించుకున్నప్పుడు మీరు నిజమైన ప్రశాంతతను పొందుతారు. మీరు జీవితంలో ప్రశాంతతను ఆశిస్తే ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం కన్నా మిమ్మల్ని మీరు మార్చుకోవడం శ్రేయస్కరం. ప్రపంచమంతా తివాచీలు పరచడం కన్నా మీ పాదాలకు పాదుకలు ధరించడం ఉత్తమం. పరిస్థితులను నిందించడం బదులుగా వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం నిజమైన వివేకం. లోకం స్వప్రయోజనపరమని అందరూ అంటారు, కానీ నేను కూడా స్వప్రయోజనపరుడను అని ఎవ్వరూ అనరు. ప్రతి ఒక్కరూ తమను తాము సరైన వారిని నిరూపించుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే ఆత్మపరిశీలన చేసుకునే ధైర్యం ఉంది. జీవితంలో కొందరు వ్యక్తులు మన స్వంతవారి కన్నా సన్నిహితమవుతారు. వారు అపరిచితులైనప్పటికీ. కానీ అస్తిత్వం మీ స్వంతంగా నిర్మించుకోవాలి. ఇతరుల అండతో జీవించడం కన్నా మీ పేరు మీ గుర్తింపయ్యేలా మిమ్మల్ని మీరు సమర్థులుగా చేసుకోవడం శ్రేయస్కరం. ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవించండి, ఎందుకంటే ఈ జీవితం విశ్వసనీయమైనది కాదు. ఎప్పుడు ఎవరు పరివర్తనం చెందుతారో మరియు పరిస్థితులు ఎప్పుడు మారుతాయో ఎవరికి తెలుసు. మీ వెనుక ప్రస్తావించే వారి గురించి చింతించకండి, ఎందుకంటే ఛాయ దేహం కన్నా ముందు ఎప్పుడూ వెళ్ళదు. వారు మీ గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే మీరు అంత ఎక్కువగా పురోగమిస్తారు. సమర్థకులను అన్వేషించకండి, సహాయకుణ్ణి మీ మిత్రునిగా చేసుకోవడం, ఎందుకంటే మీ అవునుకు అవునని చెప్పేవాడు యథార్థవంతుడు కాదు, స్వప్రయోజనపరుడు. నిజమైన సంబంధాలు స్వప్రయోజనం లేకుండా మీకు అండగా నిలబడేవి. కొన్ని బంధాలు నామమాత్రంగా ఉన్నా జీవితం వాటి లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తుంది, మరియు కొన్ని బంధాలు నామమాత్రంగానే ఉంటాయి, వాటిలో సత్యం ఉండదు. మేం కూడా ఉదాసీనతను అభ్యసించాలని అనుకున్నాము, కానీ ప్రతి ఒక్కరిని ప్రశంసించడంలో మేం మా స్వంత ప్రశంసలను కోల్పోయాము. ఇది కఠోరమైన సత్యం. మన స్వంతవారు అపరిచితులుగా మారినప్పుడు మరియు అపరిచితులు మన స్వంతవారు అయినప్పుడు మనకు కూడా తెలియదు. వివేకం యొక్క అర్థం చదవడం మరియు వ్రాయడం మాత్రమే కాదు, తనను తాను గుర్తించడం. ఎందుకంటే నిజమైన వివేకం మిమ్మల్ని సత్యం, సహనం మరియు ప్రేమ మార్గంలో నడిపిస్తుంది. యథార్థమైన జ్ఞానం మిమ్మల్ని అంతరంగికంగా మార్చి సత్యపథంలో నడవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ ఇద్దరు సహచరుల సాంగత్యాన్ని ఎన్నడూ విడవకండి. ఒకటి సహనం మరియు మరొకటి పరీక్షలు, ఎందుకంటే ఈ రెండూ ప్రతి పరిస్థితిలో మీకు అండగా నిలుస్తాయి మరియు మిమ్మల్ని దృఢతరం చేస్తాయి. మీకున్నదాన్ని ప్రశంసించడం నేర్చుకోండి, ఎందుకంటే ఎంతోమంది దానికోసం ఆరాటపడుతున్నారు. నిజమైన ఐశ్వర్యం ఏమిటంటే మీరు దానిని పొందిన తరువాత తృప్తి చెందుతారు. దాని వాంఛ ఎన్నడూ ముగియదు. ఐశ్వర్యం మరియు ప్రతిష్ట కేవలం బాహ్య విషయాలు, కానీ అనుబంధంలో ఉన్న ఆధ్యాత్మిక ఆనందం మరెక్కడా లేదు. మీ గైర్హాజరులో కూడా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి నిజమైన వ్యక్తి, ఎందుకంటే గౌరవాన్ని ప్రదర్శించడం సులభం, కానీ నిజమైన గౌరవం హృదయం నుండి మాత్రమే ఇవ్వబడుతుంది. కష్టపడి పనిచేసిన ఫలం మరియు సమస్యకు పరిష్కారం ఆలస్యంగా అయినా నిశ్చయంగా వస్తుంది. మీరు ఇతరులకు శ్రేయస్సు కోరినప్పుడు ఆ శ్రేయస్సు మీ జీవితానికి తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి నియమం. విత్తినదే కోయబడుతుంది. మీతో నిలబడినట్లు కనిపించేవారు మీ సొంతవారు కాదు, కానీ మీ వేదనను అనుభూతి చెందగలవారు. లేకపోతే మార్గంలో కలిసే వ్యక్తులు కూడా మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఈ జీవితం ఒక చక్రం. దానిని ఆపడం మీ చేతులలో లేదు, కానీ మీ ఆచరణలు మీ నియంత్రణలో ఉన్నాయి. అందువల్ల మీ ఆచరణలపై మాత్రమే ఏకాగ్రత వహించండి. ఫలితాల గురించి కలతపడకండి. యథార్థమైన హృదయంతో పనిచేసే వ్యక్తికి దాని ఫలం నిశ్చయంగా లభిస్తుంది, అది ఆలస్యంగా వచ్చినా. మీరు ఈత నేర్చుకోవాలని ఆశిస్తే మీరు జలంలోకి ప్రవేశించాలి. తీరంలో కూర్చుని ఎవరూ నిపుణులైన ఈతగాడు కాలేరు. అదేవిధంగా జీవితంలో విజయం ధైర్యంతో పురోగమించే వారికే దక్కుతుంది. మీరు కేవలం ఆనందం పొందడానికి పనిచేస్తే మీకు ఎన్నడూ లభించదు, కానీ మీరు ఆనందంగా పనిచేస్తే మీరు ప్రతి కర్మలో ఆనందాన్ని పొందుతారు. జీవితంలో సంఘర్షణలు పెరిగి సానుభూతి లేదా అండ లేనప్పుడు మన స్థితిని ఎవరూ గ్రహించలేరని అనిపిస్తుంది, కానీ ఇది మనం మన అంతర్గత శక్తిని గుర్తించాల్సిన తరుణం. ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు, ఎందుకంటే మోసం చేసేది వ్యక్తి కాదు, ఇతరుల నుండి మనకు ఉన్న అపేక్షలు. ఇతరుల నుండి అపేక్షలను విడిచిపెట్టి మనల్ని మనం స్వయం సమృద్ధులుగా చేసుకున్నప్పుడు నిజమైన తృప్తి లభిస్తుంది. జీవితం కేవలం జీవించడానికి మాత్రమే ప్రసాదించబడలేదు, ఎవరికైనా ప్రయోజనకరంగా ఉండటానికి. కానీ కాలచక్రం ఏమిటంటే మనం కాగితపు ముక్కలు ధనం ఆర్జించడంలో మాత్రమే నిమగ్నమై జీవితం యొక్క నిజమైన లక్ష్యాన్ని విస్మరిస్తున్నాము.
మీ ధైర్యం ఉన్నత శిఖరాలను తాకడం ప్రారంభించినప్పుడల్లా మీ రెక్కలను కత్తిరించడానికి ఎవరో ఒకరు నిశ్చయంగా వస్తారని గుర్తుంచుకోండి. కానీ నిజమైన విజేత అవరోధాలకు భయపడనివాడు, వాటిని అధిగమించి ముందుకు సాగుతాడు. ప్రతి వ్యక్తికి కొన్ని గుణగణాలు మరియు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. మత్స్యం అరణ్యంలో పరుగెత్తదు, మరియు సింహం జలంలో రాజు కాలేదు. అందువల్ల ప్రతి వ్యక్తిని వారి సామర్థ్యాన్ని బట్టి చూడడం మరియు గౌరవించడం అనే అభ్యాసాన్ని పెంపొందించుకోండి. మీరు ఇతరులను గౌరవించినప్పుడు మీరు గౌరవానికి అర్హులవుతారు. కలుషిత మనసు ఉన్న వ్యక్తులు నల్ల సర్పాల కన్నా ప్రమాదకరమైనవి. ఎందుకంటే అంతరంగిక అంధకారం బాహ్య అంధకారం కన్నా విధ్వంసకరమైనది. సత్యం మరియు ప్రేమతో నిండిన హృదయం నిజమైన ప్రకాశం. సహనశీలి అయిన వ్యక్తిని లోకం బలహీనుడుగా పరిగణిస్తుంది, కానీ అతడు బలవంతుడు. ఎందుకంటే నిశ్శబ్దం ప్రతి సంఘర్షణకు సమాధానం కాదు, మరియు గొప్ప సహనం మరియు ఆత్మ నిగ్రహం. మీరు ఎంత ఉత్తముడైనా ప్రజలు మరచిపోవడానికి దోషం యొక్క క్షణం మాత్రమే పడుతుంది. ఇది లోకరీతి. స్మృతులు మసకబారుతాయి, కానీ పొరపాట్లు మరియు లోపాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. కాబట్టి మీ ప్రవర్తనను లోపాల నుండి విముక్తం చేసుకోండి. లోకం యొక్క అంచనాల్లో చిక్కుకు పడకండి. మీరు దానిని స్వయంగా అనుభవించే వరకు భావాలు మరియు భావోద్వేగాలు ఒక పరిహాసంలాగా అనిపిస్తాయి. కరుణ మరియు తాదాత్మ్య జీవిత సంఘర్షణలను స్వయంగా జీవించిన వారిలోనే ఉండాయి. నిస్వార్థత అరుదైనవి, మరియు సత్యమార్గంలో నడిచేవారు తరచుగా నిశ్శబ్దంగా ఉండవలసి వస్తుంది. శ్వాస ఆగిపోయినప్పుడు జీవితం ముగిసిపోదు, కానీ జీవించాలనే ఆశ ముగిసినప్పుడు మనసు యొక్క పరాజయం పరాజయం, మనసు యొక్క విజయం విజయం. ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎందుకంటే జీవితం సాధారణ ప్రయాణం కాదు, గొప్ప సంగ్రామం. ప్రతి కష్టాన్ని ఎదుర్కొనేవారే ఇందులో గెలుస్తారు. సత్కర్మలు చేసిన తరువాత కూడా ప్రజలు మీ దుష్కర్మలను స్మరిస్తారు. కాబట్టి ఇతరుల మాటల గురించి కలతబడకండి. మీ పనిని మీరు చేస్తూ ఉండండి. నిజమైన కర్మ ప్రశంసలపై ఆధారపడదు, నిందలతో ప్రభావితం కాదు. దుర్దినాలు వచ్చినప్పుడు ప్రజ్ఞ కూడా గందరగోళానికి గురి అవుతుంది, మరియు ఒక వ్యక్తి కోరికున్న సరైన నిర్ణయం తీసుకోలేడు. ఈ కారణం చేతనే సంక్షోభ సమయంలో సహనం గొప్ప శక్తి అని అంటారు. మాధుర్యం ఎప్పుడూ అంతరంగిక సత్యాన్ని వెల్లడించదు. మయూరం సర్పాలను భక్షిస్తుందని ఎవరూ చూడలేరు. అదేవిధంగా ఎన్నో విషయాలు బాహ్యానికి ఏదోలా కనిపిస్తాయి, కానీ వాటి యథార్థం మరొకటి. అందువల్ల దేనిని దాని బాహ్య రూపం ద్వారా మాత్రమే అంచనా వేయకండి. సత్యం చెప్పాలంటే కొన్నిసార్లు జీవితంలో ఎన్నడీ అనుకోని విధంగా ఉంటాయి. మనల్ని రోధించే వ్యక్తి కోసం ఏదైనా చేయడానికి మనం సిద్ధమవుతాం. ఇది మనసు యొక్క భ్రమ. ఇది సత్యం మరియు భ్రమ మధ్య దూరాన్ని చెరిపివేస్తుంది. ధర్మ పరిరక్షణ కోసం ఏదైనా వాగ్దానం లేదా తీర్మానాన్ని భంగం చేయవలసి వస్తే దానిని అధర్మం అని పిలవరు. ఎందుకంటే నిజమైన ధర్మం సత్యం మరియు న్యాయంతో నిలుస్తుంది. జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే మంచి నియమాలు మాత్రమే సత్యాన్ని బంధించేవి కావు. మనస్సులోకి ప్రవేశించడం మరియు మనస్సు నుండి నిష్క్రమించడం మీ స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని తమ జీవితాలలో మీరు వారికి అనుగుణంగా ఉన్నంతకాలం మాత్రమే స్థానమిస్తారు. కానీ నిజమైన సంబంధాలు ప్రతి పరిస్థితిలోనూ నిలుస్తాయి. కొన్నిసార్లు మీరు జీవితంలో ప్రశంసించబడతారు, మరియు కొన్నిసార్లు మీరు వంచించబడతారు. రెండింటినీ సహించడం నేర్చుకోండి, ఎందుకంటే ఈ అనుభవం మిమ్మల్ని దృఢతరం చేస్తుంది. ఒక పట్ట మీరు మీ విద్యపై ఎంత వ్యయం చేశారో మాత్రమే చెబుతుంది, కానీ నిజమైన జ్ఞానం మీరు జీవితం నుండి ఎంత నేర్చుకున్నారో చెబుతుంది. మిమ్మల్ని పుస్తకాలకు పరిమితం చేయకుండా మీ ఆలోచనా శక్తిని మరియు అవగాహనను వృద్ధి చేసేదే ఉత్తమ విద్య. గాయం యొక్క ప్రభావం ఆత్మ ద్వారా అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. శరీరానికి తగిలిన వ్రణాలు కాలక్రమేణా మానుతాయి, కానీ ఆత్మకు తగిలిన వ్రణాలు గాఢమైనవి మరియు వేదనాభరితమైనవి. జీవితాన్ని ఎలా జీవించాలో నాకు బోధించడంలో ప్రజలు ఆనందిస్తారు, కానీ కొన్ని స్వప్నాలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని వారు గ్రహించరు. లేకపోతే నాకు కూడా ఎలా జీవించాలో తెలుసు, కానీ నా లక్ష్యాన్ని సాధించడానికి నేను నా మార్గాన్ని ఎంచుకున్నాను. ఇతరుల మాటలు విని మీ మనస్సులో ఒకరి గురించి తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడం అన్నింటికన్నా పెద్ద అవివేకం. సత్యాన్ని మీరే పరిశీలించుకోండి, ఎందుకంటే ప్రతి గాథకు రెండు పార్శ్వాలు ఉంటాయి, మరియు సత్యం మీరు స్వయంగా అనుభవించేది. ఈ రోజులలో ఎవరికైనా మంచి హృదయం ఉందా లేదా అనేది పట్టింపు లేదు. ప్రజలు వదనాలు మరియు ధనం చూసి మైత్రి చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, నిజమైన మైత్రి వదనం ద్వారా కాదు, ధనం ద్వారా కాదు, విశ్వాసం ద్వారా ఏర్పడుతుంది. విశ్వాసం ఏర్పడినప్పుడు
అపరిచితులు కూడా తమ సొంతవారు అవుతారు. మరియు విశ్వాసం భగ్నమైనప్పుడు తమ సొంతవారు కూడా అపరిచితులవుతారు. కాబట్టి సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించండి. ఎందుకంటే భగ్నమైన విశ్వాసం, అది మళ్ళీ కలిసిన పగుళ్ళు ఎల్లప్పుడూ ఉంటాయి. విలువైన వస్త్రాలు దేహాన్ని మాత్రమే స్పృశించగలవు, కాని అవి ఎవరి చింతనను లేదా వారి శీలాన్ని మార్చలేవు. నిజమైన వ్యక్తిత్వం అంతరంగం నుండి రూపుదిద్దుకుంటుంది, బాహ్యం నుండి కాదు. తన ఆలోచనలు మరియు కర్మల ద్వారా గొప్పవాడయ్యే వ్యక్తి నిజంగా గౌరవానికి అర్హుడు. వేదనకు కూడా ఒక హద్దుంటుంది. అది ఈ హద్దును దాటినప్పుడు వ్యక్తి నిశ్శబ్దంగా ఉంటాడు, మరియు ఆ నిశ్శబ్దంలో ఎవరి నుండి ఫిర్యాదు లేదా ఎటువంటి అపేక్షలు ఉండవు. ఆ నిశ్శబ్దం ఆత్మ యొక్క గాఢమైన స్వరం. ఇది హృదయంతో అనుసంధానించబడిన వారికి మాత్రమే వినిపిస్తుంది. కాలంతో పరివర్తన చెందడం అవసరం, ఎందుకంటే కాలం ఎల్లప్పుడూ అలాగే ఉంటే స్వంత మరియు అపరిచితుల గుర్తింపు ఎన్నడూ తెలియదు. క్లిష్ట సమయాలు మీతో నిజంగా ఎవరు ఉన్నారో మరియు ఎవరు కేవలం నటిస్తున్నారో మీకు బోధిస్తాయి. విశ్వాసం అనేది అపరిచితులను కూడా తమ సొంతవారుగా చేసే వారధి. కానీ ఈ వారధి భగ్నమైనప్పుడు తమ సొంతవారు కూడా అపరిచితులవుతారు. కాబట్టి విశ్వాసపు దారాన్ని జాగ్రత్తగా నిర్వహించండి, ఎందుకంటే అది తెగితే దాన్ని మళ్లీ కలపడానికి సమయం పడుతుంది మరియు దాని పగుళ్ళు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ పదాలను గ్రహించగలరు, కానీ మీ నిశ్శబ్దాన్ని కూడా గ్రహించగలిగిన వ్యక్తి నిజమైన వ్యక్తి. ఎందుకంటే నిజమైన సంబంధాలు పదాల ద్వారా కాదు, భావోద్వేగాల ద్వారా ఏర్పడతాయి. ప్రతి గాయం, ప్రతి సంఘర్షణ మిమ్మల్ని ఒక నూతన రూపంలోకి మారుస్తుంది. ఇతరులకు ప్రకాశంగా మారే వ్యక్తి, అతని జీవితంలో అంధకారం ఎన్నడూ ఉండదు. ఎందుకంటే నిజమైన ప్రేమ మరియు సేవ యొక్క ప్రకాశం ఎంత బలంగా ఉంటుందో అది ఇతరులతో పాటు మీ జీవితాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది. క్రోధంగా ఉన్నప్పుడు అరవడానికి బలం అవసరం లేదు, కానీ క్రోధంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడానికి ఎంతో ఆత్మనిగ్రహం మరియు సహనం అవసరం. తన క్రోధాన్ని జయించగలిగిన వాడే ధైర్యవంతుడు, దాన్ని ఇతరులపై తీర్చుకునేవాడు కాదు. సమయం ఉన్నప్పుడే సంబంధాలను ప్రశంసించండి, లేకపోతే ఎండిన వృక్షానికి నీరు పోసి పచ్చదనం ఆశించడం నిష్ప్రయోజనం. సంబంధాల పరిరక్షణ సమయంతో అవసరం, ఎందుకంటే నిర్లక్ష్యం కూడా సంబంధాలలో పగుళ్లకు కారణమవుతుంది. అవసరం వచ్చినప్పుడు ప్రజల నాలుకలు ఎల్లప్పుడూ మధురంగా ఉంటాయి, కానీ నిజమైన సంబంధాలు మరియు భావాలు అవసరమైన సమయంలో పలికే ఆ మాటలలో కాండు ఎవరైనా నిస్వార్థంగా మీకు అండగా నిలబడే ఆ క్షణాలలో ఉంటాయి. ప్రజలు మాలిన్యాన్ని అందరి నుండి దాచిపెడతారు, కానీ చివరికి సత్యం వెలుగులోకి వస్తుంది. అత్యంత శక్తివంతమైన సంగ్రామం ఎన్నడూ రణధీరంలో జరగదు, మనసులో జరుగుతుంది. తన చింతనలను నియంత్రించేవాడే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తాడు. తృప్తి అనేది మీకు నిజమైన ప్రశాంతతను ప్రసాదించే గుణం. కష్టపడి ఆర్జించేవారికి ధనం సంపాదించడం ఎంత కష్టమో తెలుసు, కానీ నిష్క్రియులుగా కూర్చుని జీవించేవారు దాన్ని చేతి మురికి అని పిలవడంలో విఫలం కారు. నిజమైన విలువ కష్టపడిన వాడికి మాత్రమే బోధపడుతుంది. జీవితంలో మీకు పరిమితమైన సమయం ఉంది, దాన్ని వేరొకరి జీవితం గడుపుతూ వ్యర్థం చేయకండి. మీ సొంత మార్గాన్ని కనుగొనండి, మీ సొంత అస్తిత్వాన్ని నిర్మించుకోండి. ఎందుకంటే ఈ లోకం తమ స్వంత స్వరం ఉన్నవారిని మాత్రమే ఆలకిస్తుంది. ఎవరినైనా గాయపరిచే ముందు వారి అశ్రువులు ఒకనాడు మీకు దండనగా మారవచ్చని ఆలోచించండి. జీవితం ఒక చక్రం, అది మీ కర్మలను మీకు తిరిగి తెస్తుంది. కొన్నిసార్లు మనం ఆశించిన దాన్ని పరిస్థితుల కారణంగా విడిచిపెట్టవలసి వస్తుంది. యథార్థమైన ప్రేమ నిస్వార్థమైనది మరియు అచంచలమైనది. ఉత్తమమైన రోజుల కోసం మీరు దుర్దినాలతో సంఘర్షించాలి. ప్రతి సంఘర్షణ మీకు ఏదో నూతనత్వాన్ని బోధిస్తుంది మరియు మిమ్మల్ని దృఢతరం చేస్తుంది. మీ నియంత్రణలో లేని విషయాలపై సమయం మరియు శక్తిని వ్యర్థం చేయడం నిష్ప్రయోజనం. మీరు మార్చగలిగే విషయాలపై మాత్రమే శ్రద్ధ వహించండి, మరియు మీరు మార్చలేని విషయాలను అంగీకరించడం వివేకవంతమైన పని. ఎంతోమంది ధనాభావం వల్ల పాఠశాల విడిచిపెట్టారు, కానీ ధూమపానం, మద్యం మరియు మాదక ద్రవ్యాలు వంటి వాటిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇది మన ప్రాధాన్యతల ప్రతిబింబం మాత్రమే. మీ విజయం మీరు మీ వనరులను ఎక్కడా మరియు ఎలా వినియోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మానవ హృదయం కూడా ఎంతో విచిత్రమైనది. వ్యధ చెందుతున్నప్పటికీ అది ఇప్పటికీ ఇతరుల నుండి అపేక్షలను కలిగి ఉంటుంది. కానీ నిజమైన ప్రశాంతత మీరు లోకం నుండి మీ అపేక్షలను తొలగించి మీ కర్మలు మరియు దైవంపై దృష్టి సారించినప్పుడు మాత్రమే లభిస్తుంది. వెళ్ళిపోయిన వారి కోసం అన్వేషించడంలో మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. ఎలాంటి పరిస్థితులున్నా మీతో నిలిచే వ్యక్తిని కనుగొనండి. ఎందుకంటే నిజమైన వ్యక్తులు విడిచిపెట్టరు, మరియు విడిచిపెట్టిన వారు ఎన్నడూ నిజం కాదు. కాలం గొప్ప ఆచార్యుడు, మరియు అది ప్రతి ఒక్కరి వాస్తవికతను వెల్లడిస్తుంది. అందువల్ల సహనంతో ఉండండి మరియు నిరీక్షించండి, ఎందుకంటే సత్యం ఎల్లప్పుడూ కాలంతో పాటు తన్ను తాను వెల్లడిస్తుంది. మళ్ళీ యత్నించడానికి భయపడకండి, ఎందుకంటే ఈసారి మీకు వినడం యొక్క అనుభవం మాత్రమే కాకుండా నేర్చుకోవడం యొక్క అనుభవం కూడా ఉంది. వైఫల్యాన్ని ఎదుర్కొనేవారే నిజంగా విజయానికి అర్హులవుతారు. నిద్ర మరియు నిందలను జయించిన వ్యక్తిని పురోగమించకుండా ఎవరూ ఆపలేరు. జీవితాన్ని గ్రంథాలలో అన్వేషించకండి, ఎందుకంటే జీవితం ఒక విశిష్టమైన గ్రంథం. ప్రతి దినం ఒక నూతన పుట, మరియు ప్రతి అనుభవం ఒక నూతన గుణపాఠం. అదృష్టం ద్వారా వస్తువులను సులభంగా కనుగొనవచ్చు, కానీ అదృష్టంపై మాత్రమే ఆధారపడి కూర్చోవడం వివేకవంతమైన పని కాదు. కర్మ అనేది అదృష్టాన్ని కూడా మార్చగల సాధనం. భయం నుండి నిర్ణయం తీసుకోకండి, మరియు నిర్ణయం తీసుకున్న తరువాత ఎన్నడూ భయపడకండి. మీ సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు భయం స్వతహాగా మీ మార్గం నుండి అదృశ్యమవుతుంది. జీవితంలో కష్టాలు లేకపోతే ఆనందం యొక్క విలువ ఎన్నడూ బోధపడదు. అందువల్ల దుఃఖం మరియు సంతోషాన్ని జీవితంలో భాగాలుగా స్వీకరించండి. సంతోషం మరియు దుఃఖం ఒకే నాణ్యానికి రెండు పార్శ్వాలు. ఒకటి లేకుండా మరొకదాని ప్రాముఖ్యత అసంపూర్ణంగా ఉంటుంది. ఎవరు జన్మతః మిత్రుడు లేదా శత్రువు కాదు. మన అహం, శక్తి మరియు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఎవరు మన మిత్రులవుతారు మరియు ఎవరు మన శత్రువులవుతారు. మహాభారతం దీనికి గొప్ప నిదర్శనం. ఇక్కడ కర్మ మరియు ప్రవర్తన సంబంధాల కన్నా మిత్రులను మరియు శత్రువులను నిర్మించాయి. ఎల్లప్పుడూ దూరంగా ఉండవలసిన రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, నాకు ఎవరూ అవసరం లేదు, మరియు రెండవది, ప్రతి ఒక్కరికి నేను అవసరం. ఈ రెండు భ్రమలు ఒక వ్యక్తిని వాస్తవికత నుండి దూరం చేస్తాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరితో ఒకరితో అనుసంధానించబడి ఉంటారు, మరియు లోకం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదు. మీరు జీవితంలో ఏదైనా కోల్పోవలసి వస్తే ఈ రెండు విషయాలను గుర్తుంచుకోండి. కోల్పోయిన దానికోసం వ్యర్థ చెందకండి, మరియు మీకు ఉన్నది మరి ఎవరికన్నా తక్కువ కాదు. లేనిది ఒక స్వప్నం, మరియు ఉన్నది నిజంగా విలువైనది. నిజమైన ఆనందం తృప్తిలో ఉంది. ప్రతి ఒక్కరికి సంబంధాలను కొనసాగించడం అంత తేలిక కాదు. దీనికోసం కొన్నిసార్లు మీరు వేరొకరి ఆనందం కోసం మీ ఆనందాన్ని త్యాగం చేయవలసి వస్తుంది. నిజమైన సంబంధాలు త్యాగం మరియు ప్రేమపై ఆధారపడి ఉంటాయి, స్వప్రయోజనం మరియు అపేక్షలపై కాదు. పదాలు, తీర్మానాలు మరియు నిర్ణయాల ప్రాముఖ్యత, వాటి ప్రభావాలు మనల్ని ప్రభావితం చేయడం ప్రారంభించినప్పుడు మాత్రమే బోధపడుతుంది. మీరు ఎవరినైనా ద్వేషించవలసి వస్తే గౌరవం మరియు సున్నితత్వంతో చేయండి, ఎందుకంటే భావోద్వేగాలలో క్రోధం మరియు ద్వేషం నియంత్రించబడాలి. అహం మరియు హింసతో నిండి ఉండకూడదు. క్రోధం మరియు ద్వేషాన్ని నియంత్రించడం నిజమైన ఆత్మశక్తి. పొరపాట్లు ఎల్లప్పుడూ మనస్సును గందరగోళానికి గురి చేస్తాయి, కానీ వాటి నుండి పారిపోకూడదు. వాటిని అంగీకరించి వాటి నుండి నేర్చుకోవాలి. ఇదే స్వీయదాభ్యున్నతి మార్గం. ప్రేమలో విధేయత మరియు సత్యం రెండూ అవసరం. లోకంలోనే అత్యంత సుందరమైన జంట చిరునవ్వు మరియు అశ్రువులు. ఈ రెండూ కలిసి కలవడం అరుదు, కానీ అవి కలిసినప్పుడు ఆ క్షణం ఎంతో సుందరం మరియు గాఢమైనది. ఎందుకంటే ఈ క్షణం ఆనందం మాత్రమే కాదు, అనుభవం మరియు భావోద్వేగాల నిజమైన వ్యక్తీకరణ కూడా. తన ఎత్తుపై విశ్వాసం లేనివాడు ఎల్లప్పుడూ ఇతరుల గమ్యాన్ని చూసి తన అడుగులను ఆపుతాడు. విశ్వాసం మీ గొప్ప శక్తి, ఎందుకంటే తనను తాను విశ్వసించేవాడే నిజంగా పురోగమిస్తాడు. హృదయం వ్యధలో ఉంది, మరియు వ్యధ కలిగించేవారు హృదయంలో ఉన్నారు. ఇది లోక సత్యం. కానీ గుర్తుంచుకోండి, వ్యధను సహించేవాడు దృఢంగా ఉంటాడు, మరియు వ్యధ కలిగించేవాడు తన సొంత కర్మల వలలో చిక్కుకుంటాడు. మీ విలువను గ్రహించేవారికి మాత్రమే జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వండి. మిమ్మల్ని ప్రశంసించని వ్యక్తి కోసం మిమ్మల్ని మీరు వ్యర్థం చేసుకోకండి, ఎందుకంటే నిజమైన సంబంధాలలో ప్రేమ మరియు గౌరవం రెండూ ఉండాలి.
రేపు అన్నవాడు కాలాన్ని వాయిదా వేశాడు. ఎల్లుండి అన్నవాడు ఎన్నటికీ జీవితాన్ని కోల్పోయాడు. కానీ ఈనాడు అన్నవాడు విజయాన్ని రహస్యాన్ని కనుగొన్నాడు. అందువల్ల మీరు చేయవలసింది ఈనాడే చెయ్యండి. ఎందుకంటే కాలం ఎవరి కోసమో నిలవదు. మీరు ఇతరులకు శ్రేయస్సు తలపోసినప్పుడు ఆ శ్రేయస్సు మీ జీవితానికి తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి నియమం. విత్తినదే కోయబడుతుంది. కొన్ని చిక్కుముడులను కాలానికి వదిలేయడం సరైనది. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆలస్యంగా అయినా నిశ్చయంగా వస్తాయి. సహనం జీవితం యొక్క గొప్ప పరీక్ష. నిజమైన ఆనందం ఆత్మవిశ్వాసంలో ఉంది, ఇతరుల నుండి అపేక్షలలో కాదు. మీరు ప్రేమ మరియు సమయం కోసం యాచించవలసిన ఆ సంబంధాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే నిజమైన సంబంధాలలో బలవంతం లేదా ఎటువంటి షరతు ఉండదు. పాదం కొంచెం జారితే మండుతున్న భూమి మరియు ముళ్ల నుండి రక్షించిన పాదుకపై నింద వెయ్యబడుతుంది. ఇది లోక సత్యం. ప్రజలు శ్రేయస్సును మర్చిపోయి చిన్న దోషంపై మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఎన్నడూ సహనాన్ని కోల్పోకండి. ఎందుకంటే ప్రతి గొప్ప సాధనకు సమయం పడుతుంది. సహనం లేనివాడు తన విధిని తానే నాశనం చేసుకుంటాడు. జీవితంలో అంతం లాంటిది ఎన్నడూ ఉండదు. ప్రతి అంతం ఒక నూతన ఆరంభానికి ద్వారం తెరుస్తుంది. అందువల్ల ప్రతిదీ ముగిసిందని మీరు భావించినప్పుడల్లా ఒక నూతన అవకాశం మీకోసం నిరీక్షిస్తోందని గ్రహించండి. గృహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాహ్య వ్యక్తులు అవసరమైనప్పుడు కుటుంబం బలహీనపడిందని గ్రహించండి. పరస్పర ఐక్యత గొప్ప బలం. ఎవరి పట్ల ప్రతీకార భావన కలిగి ఉండకండి. దుష్కార్యాల ఫలం వ్యక్తికి తిరిగి వస్తుంది. చెడు ఫలం వృక్షం నుండి స్వయంచాలకంగా ఎలా పడుతుందో అన్యాయం మరియు మోసం చేసేవారి పతనం నిశ్చితం. మీరు నిస్పృహ అని పిలుస్తున్న సమయం మీకు ఆత్మపరిశీలన మరియు ఆత్మశక్తిని ప్రసాదించటానికి వచ్చింది. జీవితంలోని ప్రతి పరిస్థితికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అది మీకేదో బోధించటానికి లేదా మిమ్మల్ని దృఢతరం చేయడానికి వచ్చింది. మీరు ఎవరికైనా ప్రసాదించటానికి ఏమీ లేకపోతే నిశ్చయంగా ప్రేమ మరియు గౌరవాన్ని ప్రసాదించండి. ఇది కూడా గొప్ప ఐశ్వర్యం. ఇది ఇవ్వటం ద్వారా ఎన్నడూ తగ్గన కానీ వృద్ధి చెందుతుంది. ఎవరితోనైనా మితిమీరి సన్నిహితంగా ఉండటం కొన్నిసార్లు దుఃఖాలను ఆలింగనం చేసుకోవడం లాంటిది. ఎందుకంటే అపేక్షలు పెరిగినప్పుడు మనసు కూడా అదే నిష్పత్తిలో వ్యథ చెందనారంభిస్తుంది. సమతౌల్యాన్ని కాపాడుకోవటం జీవితం యొక్క నిజమైన వివేచన. కొన్నిసార్లు వేదనను వ్యక్తపరచడానికి పదాలు ఉండవు. హృదయం కేవలం ఎవరైనా గ్రహించాలని, అండగా నిలబడాలని, ఆలింగనం చేసుకోవాలని ఆశిస్తుంది. ఇది నిజమైన అనుబంధం. ఇక్కడ పదలు అవసరం లేదు, భావోద్వేగాలు మాత్రమే. ఇది జీవిత క్రీడ. ఈనాడు సన్నిహితంగా ఉన్నవాడు రేపు దూరంగా ఉండవచ్చు, మరియు ఈనాడు దూరంగా ఉన్నవాడు రేపు అత్యంత ముఖ్యమైన వ్యక్తి కావచ్చు. మీరు లేకుండా ఆనందంగా ఉన్నవారి జీవితాల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోండి. ఎవరు మీ ఉనికికి విలువ ఇవ్వనప్పుడు మీ భావాలను అక్కడ వ్యర్థం చేయకండి. మీరు ఎంతో ఆనందంగా ఉంటారని విశ్వసించండి. ప్రతి సంబంధం విశిష్టమైనదని భ్రమను కలిగి ఉండకండి. జీవితంలో అలాంటి వైఖరిని అవలంబించండి. మీరు ప్రతి ఒక్కరికి వారు ఉన్న అదే భాషలో వివరిస్తారు. కానీ మీ సౌజన్యం మీ బలహీనత కాకూడదని కూడా గుర్తుంచుకోండి. దుష్కాలములో మిమ్మల్ని విడిచిపెట్టిన వ్యక్తి గురించి కలతపడకండి. అతడు ఎన్నడూ మీ వాడు కాదని భావించండి. నిజమైన వ్యక్తులు క్లిష్ట సమయంలో మాత్రమే గుర్తించబడతారు. మీరు ఏకాంతంగా నడవాల్సిన జీవితంలోని మార్గాలు మిమ్మల్ని బలవంతులుగా చేస్తాయి. ఆత్మవిశ్వాసం గొప్ప శక్తి. పెద్దల ఆశీర్వాదాలు మరియు ఆత్మీయుల శుభాకాంక్షలకు వర్ణం ఉండదు. కానీ అవి వర్ణం తెచ్చినప్పుడు అవి జీవితాన్ని నిజమైన ఆనందంతో నింపుతాయి. జలం సముద్రంలో ఉన్నా లేదా నయనాలలో ఉన్నా గాఢత మరియు రహస్యాలు రెండింటిలో ఉంటాయి. గ్రహించినవాడు నిశ్శబ్దంగా ఉన్నా ఎంతో తెలుసుకుంటాడు. మీరు సంతోషం కోసం పనిచేస్తే మీకు సంతోషం లభించదు. కానీ మీరు సంతోషంగా పనిచేస్తే మీరు నిశ్చయంగా సంతోషాన్ని పొందుతారు. తృప్తితో చేసిన కర్మ అత్యంత ఫలిదాయకం. కొన్ని సంబంధాలు కేవలం జీవించడానికి, మరికొన్ని కేవలం ప్రదర్శించడానికి. కానీ నిజమైన సంబంధాలు నిర్వహించాల్సిన అవసరం లేదు, లేదా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అవి కేవలం అనుభూతి చెందుతాయి. ఆనందానికి మార్గం లేదు, ఆనందంగా ఉండటమే నిజమైన మార్గం.
జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఆనందాన్ని కనుగొనేవాడే నిజమైన జ్ఞాని. మీ ఉనికిని అలాంటిది చేయండి. ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, కానీ ఎవరూ మీ స్థానాన్ని ఎన్నడూ భర్తీ చెయ్యలేరు. ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసంతో జీవించే వ్యక్తి ఈ లోకంలో తన సొంత అస్తిత్వాన్ని నిర్మించుకుంటాడు. మీరు పతనం చెందినప్పుడు మీ హస్తం పట్టుకోవడానికి ఎవరూ రారు, మరియు మీరు గెలిచినప్పుడు లోకం యొక్క ప్రవాహం మీతో సంఘర్షించడానికి వస్తుంది. ఇది లోకరీతి. విజయాన్ని ప్రశంసించరు, కానీ దాన్ని సవాలు చేయటం అభ్యాసం చేసుకుంటారు. నిజమైన ప్రేమ హక్కుల గురించి కాదు, అనుబంధం గురించి. పోలిక ఆరంభమైన చోట ప్రేమ యొక్క గాఢత ముగియనారంభిస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి విచ్ఛిన్నం కాడు, కేవలం అలసిపోతాడు. పరిస్థితులు, అపేక్షలు, సంబంధాల భారం హద్దును మీరినప్పుడు వ్యక్తి ఓడిపోడు, కానీ అతడు నిశ్చయంగా ఆగిపోతాడు. మీరు ఎవరి స్వభావాన్ని ఎన్నడూ మార్చలేరు. మీరు ఉల్లిపాయను ఎంత ప్రేమగా కోసినా అశ్రువులు వస్తాయి. అదేవిధంగా మీరు వారికి ఎంత శ్రేయస్సు చేసినా కొందరు స్వభావరీత్యా అలాగే ఉంటారు. ఒక వ్యక్తికి అవసరమైన దానికన్నా అధిక ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అతడు ఇతరుల ప్రాముఖ్యతను మరియు వారి ప్రశంసలను విస్మరిస్తాడు. సమతౌల్యాన్ని కాపాడుకోవడం గొప్ప వివేకం. జీవితం ఎన్నడూ ఉచితంగా ఏమీ బోధించదు. జీవితం ఒక గుణపాఠమిచ్చినప్పుడల్లా అది ఒక మూల్యాన్ని కూడా వసూలు చేస్తుంది, కాని దాని నుండి నేర్చుకునేవాడే పురోగమిస్తాడు. తదుపరి పుటలో ఏమి వ్రాయదడిందో ఎవరికీ తెలియదు. కాబట్టి వర్తమానాన్ని పూర్తి తీవ్రతతో జీవించండి, ఎందుకంటే భవిష్యత్తు ఎల్లప్పుడూ అనిశ్చితంగా ఉంటుంది. మీరు ఎంత యథార్థంగా సంబంధాలను కొనసాగిస్తే అంత ఎక్కువ మంది మీ హృదయాన్ని గాయపరుస్తారు. ఎందుకంటే ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించలేరు, కానీ ఎంతోమంది దీనిని కేవలం అవకాశంగా మాత్రమే చూస్తారు. ప్రజలు మిమ్మల్ని నామంతో గుర్తించవచ్చు, కానీ వారు మీ స్వభావాన్ని స్మరిస్తారు. కాబట్టి మీ నామంతో కాదు, మీ కర్మలతో అస్తిత్వం నిర్మించుకోండి. మీ జీవితంలో ఎవరికైనా అనవసరంగా క్రోధం తెచ్చుకోవడం కన్నా వారి ప్రాముఖ్యతను తగ్గించడం శ్రేయస్కరం. మీ ప్రశాంతతకు భంగం కలిగించే వ్యక్తికి దూరంగా ఉండటం ఉత్తమ సమాధానం. దైవం ముందు మీ పేరు ప్రస్తావిస్తూ వారు రోదించేలా ఎవరి హృదయాన్ని గాయపరచవద్దు, ఎందుకంటే భగ్నమైన హృదయం నుండి వచ్చే నిట్టూర్పు నేరుగా స్వర్గానికి వెళుతుంది, మరియు దైవన్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక వ్యక్తి తన స్వంత వ్యక్తులు తన శత్రువులుగా మారే యుద్ధంలో ఎన్నడూ గెలవలేడు. మీరు ఎంత శక్తివంతులైనా కాలం మీకన్నా శక్తివంతమైనది. కాబట్టి గర్వపడకండి, సహనం మరియు కర్మ మార్గంలో నడవండి, ఎందుకంటే సరైన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. సత్యం యొక్క ప్రకాశం జీవితంలోని అన్ని అంధకారాన్ని ఆర్పివేస్తుంది. మీరు మీ కర్మలకు బాధ్యత వహించడం నేర్చుకున్నప్పుడు మీ జీవితం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఏమి జరుగుతోందో దానికి మీరే గొప్ప బాధ్యులు. మీరు దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే మీరు అంత ప్రశాంతంగా మరియు దృఢంగా ఉంటారు. ఎన్నోసార్లు నిశ్చితం గొప్ప సమాధానం, ఎందుకంటే ప్రతి పరిస్థితిలో పదాలు అవసరం లేదు. కొన్ని విషయాలు నిశ్చితం ద్వారా అత్యంత ప్రభావవంతంగా చెప్పబడతాయి. వివేకం యొక్క ఉద్దేశం గతాన్ని వివరించడం మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించడం. కాబట్టి గతాన్ని స్మరించుకోవడం ద్వారా కలత చెందడం కన్నా దాని నుండి నేర్చుకుని పురోగమించండి. నిశ్చితంగా ఉండండి, లేదా నిశ్చితం కన్నా ఉత్తమమైన దాన్ని పలకండి. ప్రతి పదానికి విలువ ఉంది, కాబట్టి మీరు పలికేది ఆలోచనాత్మకంగా పలకండి. నిజమైన సంబంధాలలో వివాదాలు మరియు సయోధ్యవ ఉంటాయి, కానీ ఎవరైనా పూర్తిగా నిశ్చితంగా మారినప్పుడు ఏమీ మిగలలేదని గ్రహించండి. ప్రజలు క్షమించండి అని అంటారు, కానీ గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి యొక్క దోషాలను మన్నించవచ్చు, కానీ వంచనను కాదు. వంచించే, ద్రోహం చేసే మరియు ద్రోహం చేసే వ్యక్తులను పదే పదే మన్నించడం ఒకరి స్వంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. మీరు మీ స్వంత విధిని లిఖించాలి. ఇది ఇతరులు లిఖించగలిగే లేఖ కాదు. అదృష్టం తమ కర్మలతో దానిని మార్చడానికి ధైర్యం ఉన్నవారికి అనుకూలిస్తుంది. స్మృతులు విశ్వసనీయమైనవి, అవి ఎన్నడూ విడిచిపెట్టవు. కొన్ని స్మృతులు నిశ్చితంగా ఉండటం ద్వారా కూడా దూరాలు పెరగడానికి అనుమతించవు, ఎందుకంటే అవి ఎల్లప్పుడూ మనసులో సజీవంగా ఉంటాయి. జీవితంలో కొన్ని నిర్ణయాలు దృఢంగా మరియు ధైర్యంగా తీసుకోవాలి, ఎందుకంటే అధిక సంకోచం ఎన్నో అవకాశాలను కోల్పోతుంది. జీవితం నుండి సుందరమైన క్షణాలను దొంగిలించండి, లేకపోతే బాధ్యతలు ఎన్నడూ ఖాళీ సమయాన్నివ్వవు. పని మరియు కర్తవ్యం మధ్య మీకు ప్రశాంతతనిచ్చే ఆ క్షణాలను ఆదరించడం నేర్చుకోండి.
తృప్తి మరియు సంఘర్షణను సమతౌల్యం చేయడం జీవితం యొక్క గొప్ప కళ. జీవితం సంబంధాల భ్రమను ఉంచింది, కానీ చివరకు ఒకే ఒక సత్యం వెలుగులోకి వచ్చింది. అది మీరు తప్ప మరి ఎవరు మీ స్వంతను కారు. జీవితంలో ప్రతి ఒక్కరూ కలిసే ఉంటారు, కానీ గొప్ప అండ మీరే. తన సొంత వారి ముందు తన సత్యాన్ని నిరూపించుకోవలసిన చోట దుష్టుడని పిలువబడటం శ్రేయస్కరం. ఎందుకంటే నిజమైన సంబంధాలలో రుజువు అవసరం లేదు. విశ్వాసం గొప్ప పునాది. అవతలి వ్యక్తి పరివర్తన చెందాడని కాదు, అతనికి ఇక మీ అవసరం లేకపోవచ్చు. కాబట్టి మీ ఆత్మగౌరవాన్ని అన్నిటికన్నా ఎక్కువగా ఉంచుకోండి మరియు మీ ఉనికికి విలువ ఇవ్వని ఆ వ్యక్తుల కోసం మిమ్మల్ని మీరు వ్యర్థం చేసుకోకండి. ఈ దృశ్య శ్రవణ సంచిక మీకు నచ్చినట్లయితే దయచేసి దీనిని ఇష్టపడండి, మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరియు సనాతన వివేకం యొక్క ఈ యాత్రలో మాతో చేరడానికి మాధ్యమానికి సబ్స్క్రైబర్లు అవ్వటం మరవకండి. ఘంటనాదాన్ని నొక్కండి, సో దట్ మీరు ప్రతి నూతన దృశ్య శ్రవణ సంచిక గురించి ప్రథమంగా తెలియజేయబడతారు. శ్రీకృష్ణ పరమాత్మకు జయము. రాధే రాధే.